హలో ఫ్రెండ్స్, ఇవాళ సింపుల్గా ఈజీగా అయిపోయే ఆలూ ఫ్రైని చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దానికి కావాల్సిన పోపు దినుసుల్ని వేసుకోండి. పోపు కాలింది అనుకున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసేసి నేను చేసినట్లుగా మూత పెట్టేయండి. అప్పుడు మీకు చిట్పట్మనదు. నేను ఆయిల్లోనే పసుపు వేస్తాను, మీరు కూడా పసుపు వేయండి కొంచెం. అదేంటంటే ఆయిల్తో పాటు అన్ని వెజిటేబుల్స్కి మనది ఆ పసుపు ఫ్లేవర్ పడుతుందండి, అప్పుడు చాలా బాగుంటుంది. తాలింపు అంతా రెడీ అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని కొంచెం నీళ్ళల్లో వేసి ఉంచాలి. దానిలోంచి నీళ్ళన్నీ తీసేసి ముక్కల వరకు ఇందులో వేసుకుని కాసేపు ఫ్రై చేసేసుకుని మూత పెట్టుకుంటే బాగుంటుందండి. ఆలూ ఫ్రై అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం కదా. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఆనియన్ వేసి మనం ఆలూ వేస్తే గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా కూర. ఇదేంటంటే ఫ్రై డ్రైగా ఉంటుంది. సాంబార్లో కానీ మీరు రసంలో కానీ ఎలా అయినా ఇచ్చేయచ్చు పిల్లలకి. లంచ్ బాక్స్లో ఒట్టిగా కలిపి ఇచ్చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ కర్రీని. నేను చెప్పాను కదా, ఆయిల్లో వేస్తే ముక్కలన్నిటికీ పసుపు బాగా పడుతుందని ఇట్లా వస్తుందండి. మనం కలిపినాక ఇంత చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అంతా కలిపేసుకుని ఒక 5 to 7 minutes or 10 minutes మనం మూత వేసి పెడితే ఆలూ కూడా మగ్గిపోతుంది. ఇక్కడ కొంచెం మెత్తపడింది అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ వేసుకోవాల్సిన ఐటమ్స్ వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేయలేదండి నేను ఇనిషియల్గా, ఎందుకంటే సాల్ట్ వేస్తే ముందే మెత్తపడిపోతుంది, ముక్క నీరు వచ్చేస్తుంది. అందుకోసం ముందు వేయకుండా లాస్ట్లో వేసుకుంటున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి వండండి, చాలా బాగా వస్తుంది. చూడండి, మామూలుగానే ఆ నూనెకి ఆ వేడికి కాసేపు పెట్టిన దానికి మగ్గిపోయింది. సో నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇలా 1 స్పూన్ సాల్ట్ పడుతుందండి. 1 teaspoon ఫుల్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ బదులు కొంచెం ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 గబ్బాలు వెల్లుల్లి తీసుకుని గ్రైండ్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పొట్టిగా జీలకర్ర ఒకటి అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేసినట్లుగా మీరు కోకోనట్ కూడా యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. కోకోనట్ తింటే పిల్లలందరికీ మంచిది కదండి. పిల్లలనే కాదు, పెద్దలకు కూడా చాలా మంచిది. ఈ మధ్య డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు కొబ్బరి తినండి అనేసి. సో కొబ్బరి హెయిర్ ఫాల్ని అరికడుతుంది, హెయిర్కి చాలా మంచిది కొబ్బరి. సో నేను ఇక్కడ డ్రైడ్ కోకోనట్ ఉందండి, అది వేసేసాను. అదర్వైజ్ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని ఎండుమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుని అన్ని కలిపైనా వేసేసుకోవచ్చు. చూడండి, ఆ కొబ్బరి ఇదంతా వేసాక కొంచెం సేపు మళ్ళీ ఫ్రై అయ్యేటట్టు ఉంచేసి మూత పెట్టుకుని మగ్గిపోతుంది. లాస్ట్లో ఫైనల్ టచ్అప్ కొంచెం కొత్తిమీర వేసుకుని దించేస్తే కలర్ఫుల్గా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.